కెర్లంపూడి మండలం వేలంక గ్రామంలో ఇటీవలే కురుస్తున్న భారీ వర్షాలకు నీట మునిగిన దళితపేటను జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సోమవారం ఉదయం సందర్శించారు. గ్రామానికి విచ్చేసిన శాసనసభ్యునికి స్థానిక టీడీపీ నాయకులు సాదరంగా ఎదురువెళ్లి ఆహ్వానించారు. ముందుగా ముంపునకు గురైన కాలనీలో పర్యటించి జ్యోతుల నెహ్రూ కాలనీ వాసుల వద్దకు వెళ్లి వారి యొక్క యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం రెవెన్యూ సిబ్బంది ఏర్పాటు చేసిన ఆహార ప్యాకెట్లను బాధితులకు అందించారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు చదరం చంటిబాబు, మండల యువత అధ్యక్షుడు గండేశ్ చినకాశి, జడ్పీటీ సభ్యులు తోట గాంధీ, ఎంపీపీ తోట రవి పాల్గొన్నారు. వచ్చినటువంటి వర్షాల వల్ల గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, వ్యవసాయ పంటలు ఏ రకంగా ఉన్నాయి అన్నదాని మీద ఒకసారి చూసిపోదామని చెప్పేసి ప్రధానంగా యాలంకి ఎస్సీ కాలనీలో ముంపు గురైనంత చూడడానికని రావడం జరిగింది. యాక్చువల్గా నిన్నే రావాలి, నిన్న కొంత ఇబ్బందికర పరిస్థితుల్లో రాలేకపోయాను. ఈరోజు చూడడం జరిగింది. ఏదైతే ముంపు గురవుతున్నటువంటి పరిస్థితి ఉందో దానికి కారణం కూడా గ్రహించడం జరిగింది. ముఖ్యంగా ఈ కాలువని ఆక్రమణ జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఆ ఆక్రమణలన్నీ తొలగించి ఆ కాలువను ఒకసారి తవ్వినట్టయితే ఈ ముంపు ఉండేటటువంటి పరిస్థితి ఉండదు. దానికి తగు చర్యలు తీసుకోమని చెప్పి ఎంఆర్ఓ గారికి సంబంధిత అధికారులకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది.